టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి తర్వాత జడేజా ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవడంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తుండటంతో జడేజాపై ఒత్తిడి మరింత పెరిగింది. రాజ్కోట్లోని తన సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో జడేజా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులు మాత్రమే చేసి 61 స్ట్రైక్ రేట్తో నిరాశపరిచాడు. బౌలింగ్లోనూ వికెట్లు తీయలేకపోయాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లలోనూ జడేజాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, శ్రీకాంత్ వంటివారు అతడి ఆటతీరును తప్పుబడుతున్నారు. రీబిల్డింగ్ దశ అయినా 61 స్ట్రైక్ రేట్తో కాకుండా 80 స్ట్రైక్ రేట్తో ఆడాల్సిందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జడేజా వన్డే గణాంకాలు ఏమాత్రం బాగోలేవని ఆకాశ్ చోప్రా విశ్లేషించారు. అతడి స్థానంలో అక్షర్ పటేల్కు అవకాశం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇండోర్లో జనవరి 18న జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఈ కీలక మ్యాచ్లోనైనా జడేజా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న అక్షర్ పటేల్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 చేతులా ఒడిసి పట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పొదుపైన బౌలింగ్తో వికెట్లు తీయడమే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. జడేజా తరహాలోనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం అక్షర్కు అదనపు బలం. యువ ఆటగాడు కావడంతో ఫీల్డింగ్లోనూ చురుగ్గా ఉంటూ యాజమాన్యం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.